సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నువ్వు ఒక భాషలో తిడితే నేను 3 భాషల్లో తిడతానని హెచ్చరించారు. మహబూబాబాద్లో సర్పంచుల సన్మాన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డి మాటలు సంస్కారహీనంగా ఉన్నాయన్నారు. తాను అంతకంటే ఎక్కువే మాట్లాడగలనని, కానీ సంస్కారం అడ్డొస్తుందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ కాంగ్రెస్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తిమ్మిడి బమ్మిడి చేసే ప్రయత్నం చేసింది. మనం ఎన్నో సీట్లు గెలిచినాం. మొత్తం తెలంగాణ లెక్క తీసుకుంటే దగ్గర 1000-1500 గ్రామాలు మొత్తం తెలంగాణలో ఉన్నాయి. ఆ లెక్కన ఇవాళ కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికలు పెడితే దగ్గర 45% ఇవాళ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది అంటే ప్రజల్లో మార్పు వచ్చింది అనేది అర్థమైంది. ఒక 71-72 పెద్ద మనిషి 2 సార్లు రాష్ట్రానికి ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు. అట్లాంటి నాయకుడు పట్టుకొని నోటికి వచ్చిన మాట. రేవంత్ రెడ్డి నీకు నేను చెప్తున్నా, నీకు ఒకటే భాష వచ్చిన నాయన, నాకు 3 భాషలు వచ్చు. ఒకటే భాషలో బూతులు తింటావు. నేను అనుకుంటే గట్టిగా అనుకుంటే 3 భాషలలో తిడతా. రైతు బంధు ఇస్తా అంటే 10,000 కాదు 15,000 చేస్తాను పొక్కనాలు కొడుతుంది ఏమాయే అంటే రైతు సోదరులు అడిగితే నీ పేగులు తీసి మెడలేసుకుంటావు. 2 లక్షల ఉద్యోగాలు అంటివి, నెలకు 4,000 నిరుద్యోగ వృత్తి అంటివి, కులం బాగారం అంటివి, నీ బొందాంటివి ఎడవాయన్ని. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ కాంగ్రెస్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తిమ్మిడి బమ్మిడి చేసే ప్రయత్నం చేసింది. మనం ఎన్నో సీట్లు గెలిచినాం. మొత్తం తెలంగాణ లెక్క తీసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూసుకుంట, కొంటరెడ్ల గ్రామాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. మంత్రి పర్యటనకు అధికారులు డుంబా కొట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను పర్యటనకు వస్తే అధికారులు రారా అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తమ విధులను నిర్వహిస్తున్నారా లేదా అంటూ మంత్రి తుమ్మల మండిపడ్డారు. హాజరు కాని అధికారులపై ఒకసారి యాక్షన్ తీసుకుంటే సిట్ అవుతారంటూ మంత్రి అన్నారు.